వేడన్నం పెట్టి అత్త మామకేమో చలన్నం పెట్టి చలికూర వేసి అరే ఇచ్చిరా పోరంటే వాడు చూస్తలేడా? అదేందమ్మా నాకేమో వేడన్నం పెట్టావు, తాతయ్యకు నానమ్మకేమో ఇలా చలన్నం పెట్టావేంటి, చలికూర వేసావేంటంటే వాడు గమనిస్తాడు. ఇవాళ నిన్ను ప్రశ్నించకపోయినా వాడు పెద్దవాడై రేపు నీకు అదే గడి పెట్టిస్తాడు. ఎక్కడ పోదు నువ్వు చేసుకుని నీకే వస్తుంది. ఎలా వస్తుంది మీరు చూడండి, ఒక రాయి తీసి ఆకాశంలోకి అటే పోతుంది, అది కిందనే పడుతుంది. అలాగే మనం అనుసరించినటువంటి తీరుకే పిల్లలు మళ్ళీ తిరిగి మన మీదనే ప్రదర్శిస్తారు. అడిగామనుకోండి వాడు పెద్దవాడైతుందా, అమ్మ నువ్వు చిన్నప్పుడు తాతయ్యకి అలానే పెట్టావు కదా, అందుకే నేను కూడా అలానే పెడుతున్నామని మనమే నేర్చుకున్నాం. దయచేసి అలా చేయకండి. పెద్దల యందు పెద్దల ముందు మారండి, పెద్దలకు వెలిగివ్వండి, అత్తమామకు వెలిగివ్వండి. అత్తమామలు కూడా కోడళ్ళ యందు, కొడుకుల యందు, మనవల యందు ఈర్ష్య ద్వేషాలతో ఉండకండి దయచేసి. ఇంక ఈ విషయాల గురించి మహాభారతం చాలా చెప్తుంది, చాలా రోజులలో ఉంది మహాభారతం. కాబట్టి అక్కడ తల్లి ఏమి చెబుతుందో పిల్లలు అదే ఆచరిస్తారు. జాగ్రత్తగా మాట్లాడడం నేర్చుకోవాల్సింది ఎవరు? ఇంట్లో ముందు తల్లి. ఎందుకంటే తల్లితో ఎక్కువ అనుసంధానంతో ఉంటారు పిల్లలు. ఇప్పుడు ఆ పిల్లలు అడుగుతున్నారు, అమ్మా దేనికి పిండమ్మ నీకు దాసి కావాలి? పిల్లలు కొన్ని సందర్భాలు అడుగుతారండి. ఏదైనా పని చేస్తుంటే అమ్మాయి ఎందుకు చేస్తున్నావు, ఎందుకు చేయాలి, ఇది అలానే ఎందుకు చేయాలని అడుగుతున్నారు ఇప్పుడు మాటలు వచ్చిన పిల్లలు. అలా ఆ పాము పిల్లలు కూడా కత్రుని అడుగుతున్నారు, అమ్మా పిండమ్మ దాసి ఎందుకు కావాలి మనకు, ఏ కారణం కావాలి అడిగారు వాళ్ళు. అప్పుడు అడిగితే అసూయ తప్ప ఆవిడ దగ్గర జవాబు ఉంటుందా? నానా ఈ కారణానికి మీ పిన్నమ్మను దాక్షిణ చేసుకోవాలనుకుంటున్నాను కారణం అంత లేదు. ఈమెలో అసూయ తప్ప, అహంకారం తప్ప, అసూయ మార్పైన అహంకారం అది ఉంది కాబట్టి ఏ సమాధానం చెప్పలేకపోతుందా తల్లి? అరే అమ్మ చెప్పడం ఇంత అన్యాయమా? అలా చెప్పకూడదు కదా. పిల్లలు అన్నారు అది తప్పు అని, కానీ అమ్మ దాన్ని తప్పు కాదు, మీరు వెళ్ళి ఆ తోకకు చుట్టుకోవడమో ఖచ్చితంగా చేయవలసింది అంటే ఆ పిల్లలు అంటున్నారు, అమ్మ ఎందుకు తోకకు చుట్టుకోవాలి, మేము చుట్టుకోము, మేము చెయ్యం ఆ పని, అది తప్పు. విన్నమ్మ అమ్మకు దాసి కావడం ఏమిటి, అన్ని వైపులు వదులుకొని అమ్మకి సేవ చేయడం ఏమిటి, ఇలా ఏదో చెప్పింది కదా అని మనం చేసేయకూడదు, ఇది తప్పు కదా, అలా మేము చేయవచ్చునా అని పిల్లలు కూడా అడుగుతున్నారు. అక్కడ కొందరు పిల్లలు అడుగుతారు. అప్పుడు ఏం సమాధానం చెప్తారు? ఏం సమాధానం చెప్తారు తల్లి? ఇక్కడ కూడా కత్రువ ఏ సమాధానం చెప్పట్లేదు. కొడుకుకి అమ్మ ఏదైనా చెప్పినప్పుడు వాడు ఏదైనా ధర్మం చెబితే ఆవిడకు వెంటనే కోపం వస్తుంది, అంతే కదా. నేను చెప్పింది చేయరా అంటే నువ్వు నాకు రివర్స్ చెప్తావు రా చెప్తాను. మంచి మాట అయితే చేస్తారు, చెడు మాట అయితే కొందరు అడుగుతారు, సమాధానం ఉండదు. కాబట్టి అపారమైన కోపములో అనరాని మాట నోటి వెంట వచ్చేసినట్లయితే ఆ తర్వాత వచ్చే పరిణామంలో చాలా భయంకరంగా ఉంటాయి. కోపములు అనేస్తే కోపం పోతుందేమో కాసేపటికి, కానీ ఆ వాక్కు మాత్రం పోదు, ఆ వాక్కుకు ఉన్నటువంటి ప్రభావం పోదు. పిల్లవాడు చెప్పిన మాట వినలేదు, నీకు కోపం ఎక్కువ తల్లికి, చెరువున కోపం వచ్చేసింది, లాలు ఒకటి కొట్టింది. ఆ దెబ్బ వాడు పడి పక్కనే ఉన్నటువంటి గోడకు పడి తల పగిలింది. ఆవేశం ఉంటుందా ఎక్కువ కాలం? ఉండదు. ఒక్క నిమిషం తర్వాత ఆవేశం పోయింది, వెళ్ళి మళ్ళీ కొడుకుని తీసుకొని చక్కలో పెట్టుకుంది. అరే నా కొడుకు తల పలిగింది అన్నారు. తీసుకెళ్ళి హాస్పిటల్లో వేసింది. కుట్లు ఇష్టపడి అడుగుతారు కదా, ఎలా పలిగిందమ్మా పిల్లవాడికి అని అడిగారు. ఏం చెప్పుకుంటే అక్కడ సమాధానం ఉందా? నాకు కోపం వచ్చిందండి, కొట్టాను, వాడు వెళ్ళి గోడ మీద పడ్డాడు, పగిలిందని చెప్పకూడదుదా? చెప్పలేదు తల్లి. ఎందుకు? అప్పటి కోపం వెళ్ళిపోతుంది. అరే కోపంలో వాడిని కొట్టానే ఇంత బాధ జరిగింది అంటారు. ఇప్పుడు కోపం పోయింది, కానీ గాయం పోయిందా? అలాగే కోపంలో ఎప్పుడు పిల్లలతో అలా చేయకూడదు, అలా మాట్లాడకూడదు. ఇప్పుడు ఇక్కడ కద్దువ చేస్తుంది కూడా అదే. కోపంలో తనకు విసుగొచ్చి అమ్మ మాట వినరా మీరు, అమ్మ చెప్పిన మాట చేయరా మీరు అని కోపంగా తన యొక్క మంగళప్రదము కానటువంటి తిట్లు తిట్టేస్తుంది అమ్మ. కోపంలో తిడితే అబ్బి పిల్లలకు తగులుతాయి. అమ్మ అమృతం, అమృతమైనటువంటి అమ్మ ఆవేశంలో అనకూడని మాట అనకూడదు. ఒరే నీ జీవితం పరమ దరిద్రుడవుతా పోరాటం అనుకోండి అమ్మ కోపంలో, వాడు నిజంగా దరిద్రుడు అవుతాడండి. అమ్మ మాటకు అంత అమృతం ఉంటుందండి, అంత శక్తి ఉంటుందండి. కాబట్టి అమ్మలారా పిల్లల